నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సీతు. లవ్ ఫర్ జిహాద్ ఏదైతే మన రిఫ్లెక్షన్ న్యూస్లో సెగ్మెంట్ స్టార్ట్ చేసినామో అందులో ఈరోజు మాట్లాడడానికి ఆరోగ్యస్వామి జోసెఫ్ అన్న అయితే మన స్టూడియోకి వచ్చేసిండు. ఆరోగ్యస్వామి జోసెఫ్ అన్న వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే హిందూ టెంపుల్స్ పైన అటాక్ జరిగినా లేకపోతే హిందుత్వకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అక్కడ ఒక క్రిస్టియన్ మతం నుంచి ఒక అన్న అయితే అక్కడికి వస్తుంటాడు. సో అన్న నేను చాలా రోజుల నుంచి గమనించిన ఏంది అన్న లవ్ జిహాద్ ఇష్యూస్లో వస్తుంటాడు, మన హిందూ ధర్మం పైన ఎలాంటి అటాక్స్ జరిగినా వచ్చేస్తుంటాడు అనేసి. సో అన్నని మనం ఈరోజు స్టూడియోకి పిలవడం జరిగింది. అన్న ప్రజెంట్ మనతో పాటు ఉన్నాడు. అయితే లవ్ జిహాద్ గురించి అన్న ఏం మాట్లాడతాడో ఒకసారి ఆయన మాటలు విందాం. అన్న నమస్తే. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. ప్రైజ్ ది లార్డ్ టు యు ఆల్సో. మేము జై శ్రీరామ్ అంటాం, మీరు ప్రైజ్ ది లార్డ్ అంటారు. కానీ ఇచ్చి పుచ్చుకుంటేనే కదా రెస్పెక్ట్ అన్నది. ఇప్పుడు అందుకోసమే జై శ్రీరామ్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మేము చిన్నప్పుడు రామాయణం చూసి బతికినాం. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం రామాయణం, మహాభారతం. అది మాలో పాతుకుపోయింది. అలాంటి పాత్రలు పాతుకుపోయింది. మేము కూడా చిన్నప్పుడు ఉపవాసాలు చేశాము, జాగారాలు కూడా చేశాము శివరాత్రి. క్రిస్టియన్గా ఉంటూనే. ఎందుకంటే క్రిస్టియానిటీలో ఇవన్నీ ఉండవు కదా. మాకు ఉంటుంది. గుడ్ ఫ్రైడే రోజు మేము కూడా ఉపవాసం చేస్తాం. అలాగే ఈ శివరాత్రి ఏదైతుందో మేము కూడా జాగరణ. ఇప్పుడు పటాకులు కాల్స్తామండి, పతంగ ఎగిరేస్తాం. మరి ఇది ఎందుకు చేయదు? ఇప్పుడు అది కేవలం ఎంటర్టైన్మెంట్ అంటే ఇది కూడా, ఇందులో కూడా ఒక భక్తి ఏదైతుందో దాన్ని కూడా మనము చేయాల్సిందే. ఆ రైచువల్స్ ఏదైతుందో మనము పాటించాల్సిందే. ఈ దేశంలో పుట్టిండ్రు కాబట్టి చేయాల్సిందే. ఏ మతమైనా సరే అండి. ఇప్పుడు మతము, మనం ఏ మతమైనా చెడు కాదు. మనిషి మనకు తెలవాలి ఏది చెడు ఏది మంచిది. చెప్పండి. రైట్ అన్న, లవ్ జిహాద్ అన్నది ఒకటి సెగ్మెంట్ మేము స్టార్ట్ చేసినాము. అందులో ఏంటంటే లవ్ జిహాద్ అంటే ఏంది, లవ్ జిహాద్ బారిన పడ్డ వాళ్ళు ఎలా ఉంటారు, అండ్ వాళ్ళని దాని నుంచి ఎలా బయటికి తీసుకురావాలి. అండ్ మీరు ఎన్నో లవ్ జిహాద్ కేసెస్ కూడా హ్యాండిల్ చేశాను. ఎందుకంటే ఒక అంటే మీరు క్రిస్టియన్ ఉండి కూడా హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ బారిన పడకుండా అనేసి చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడినరు, మీరు చాలా చోట్ల మాట్లాడినరు. సో దాని గురించి ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. లవ్ జిహాద్ అనగానే ఫస్ట్గా మీకేమనిపిస్తుంది? సార్, మీరు లవ్ జిహాద్ ఇప్పుడు విని ఉండొచ్చు. నా ఫ్యామిలీలో జరిగింది లవ్ జిహాద్. ఇప్పుడు 30-35 ఇయర్స్ ముందే జరిగింది. మా అంకుల్ వాళ్ళ కూతురు ఏదైతుందో 30 సంవత్సరాల ముందే ఆవిడ లవ్ జిహాద్ బారిన పడ్డది. ఇంటికెళ్ళి పారిపోవడం జరిగింది. ఒక చిన్న ఆన్వాయిల్ కూడా లేదనమాట. ఎక్కడ పోయింది, ఎలా పోయింది, ఎవరితో పోయిందని చెప్పి 3 నెలల తర్వాత ఆవిడ ఇంటికి వచ్చింది. చిన్న కడుపు వేసుకొని వచ్చిన తర్వాత అడగడం జరిగింది, ఎలా ఏంటిదంటే పెళ్ళి అయిపోయింది. సరే ఓకే, పెళ్ళి అయిపోయింది, సుఖంగా ఉన్నామని చెప్పి మా అంకుల్ ఏదవుతుంది దీవించాడు. ఎక్కడ జరిగిందని అడిగాడు. గుల్బర్గాలో జరిగింది అనే వరకు ఆయనకు ప్యారలైజ్ అయిపోయాడు. ఎందుకు గుల్బర్గా అంత షాక్ ఏముంది? ఎందుకంటే ఇప్పుడు ఆ మతస్థులకు పెళ్ళిళ్ళు అనేది ఒక లిమిట్ ఉండదు. ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకో, లిమిట్ ఉండదు. అతనికి 3 చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు. ఇక్కడ ఈమెను ఇక్కడే వదిలేయచ్చు. ఎందుకంటే వాళ్ళది రిజిస్టర్డ్ మ్యారేజ్, లేకపోతే కంపల్సరీ ఈవిడతోటే మనం లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఒక సెగ్మెంట్ ఉండదు వాళ్ళకు, ఒక లిమిట్ ఉండదు వాళ్ళకు. అలా తెలుసు, అప్పటి నుంచే తెలుసు మాకు. అయితే ఆయనకు ప్యారలైజ్ జరిగింది, మొత్తం ఇల్లంతా సర్వనాశనం అయిపోయింది. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. మీ ఏజ్ ఎంత అప్పుడు? ఉండొచ్చు 16-17 ఉండొచ్చు. 16-17లోనే మీరు కళ్ళ ముందర ఒక లవ్ జిహాద్ 91లో చూశాను నేను. కానీ అప్పుడు ఆ పేరు లేదు. ఆ పేరు ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే కేరళ నుంచి వచ్చింది. కేరళ చర్చ్ నుంచి వచ్చింది. ఎందుకంటే నిజంగా లవ్ జిహాద్ అన్నది చర్చ్ నుంచి, కేరళ చర్చ్ నుంచి లవ్ జిహాద్ అనేది ఏందా స్టోరీ ఏంది అసలు? ఎందుకు క్రిస్టియన్స్ కేరళలో ఈ లవ్ జిహాద్కి అగేన్స్ట్గా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది? ఎందుకంటే అక్కడ కేసులు పెరిగిపోతుంది, లవ్ జిహాద్ కేసులు. అక్కడ ఏమైపోతుంది, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, ముస్లిం అబ్బాయిలు చాలా బాగా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయిలతో లవ్లో పడడము. అక్కడ హిందూ అమ్మాయిలతో పాటు క్రిస్టియన్ అమ్మాయిలు కూడా చాలామంది ఉంటారు. అయితే వాళ్ళకు సాఫ్ట్ టార్గెట్ ఎవరు? ఫస్ట్ టార్గెట్ క్రిస్టియన్స్, SC ST వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ టార్గెట్ అనమాట, ఈజీ టార్గెట్. హిందువులు కొంచెం టైం పడుతుంది. ఈ క్రిస్టియన్స్ అనగానే ఏమవుతుంది, ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏంది, క్రిస్టియన్స్ అంటే ఏంటిది, అన్ని మతం ఒకటే, అందరూ ఒకటే, సమానులు అని చెప్పి పడిపోతారు. పడ్డ తర్వాత తెలుస్తుంది వాళ్ళకు ఏదైతే నరకం ఉందో, తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. ఎందుకంటే చేసుకున్న తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ చూసినాను నేను. ప్రతి ముస్లిం చెడు అంటలేను, కొందరు ఉన్నారు. ఎలాగైతే ప్రతి మతంలో చెడు మంచి చెడు అని ఉందో, అలాగే వీళ్ళ దాంట్లో కూడా కొందరు వీళ్ళని ట్రైన్ చేస్తారనమాట.
సెలెక్టెడ్ పీపుల్ని, సెలెక్టెడ్ అబ్బాయిలను ట్రైన్ చేసుకొని వాళ్ళని టార్గెట్గా పంపిస్తుంటారు బయటికి. ఓకే, నీకు అమ్మాయి నచ్చింది, నువ్వు ఏదని చేయి, మీ వెనుక మేము ఉన్నాము, ఏ లీగల్ ఇష్యూ జరిగినా నేను ఉన్నానని చెప్పి కొందరు వీళ్ళని టార్గెట్ చేసుకొని ఉసగొలుపుతారు. అలాగే ఏమవుతుంది, ఒక అమ్మాయి బారిన పడ్డదనుకోండి, ఆ ఉచ్చులో పడ్డదనుకోండి, బయటికి రావడం అసంభవం. నా సొంత ఫ్రెండ్, ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో వాళ్ళ మేనకోడలు కూడా ఇలాగే చిన్న ఏదో షాప్లో పనిచేసేది, వెళ్ళిపోయింది. ఆమె కూడా వెళ్ళిపోయింది. ఆమె వయసు ఏదో 18-17 ఏదో ఉంటుండే. వెళ్ళిపోయింది. 6-7 months అయింది, రాలేదు. దాని తర్వాత ఆమె కూడా పాపం కడపేసుకొని వచ్చింది. తర్వాత తెలిసింది ఏంది, ఇలాగే వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుందట. ఏదో సుల్తాన్ ఏదో పేరు అబ్బాయిది. మ్యారేజ్ చేసుకొని వచ్చేసింది. వాళ్ళ ఇల్లు ఈ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో వాళ్ళ ఇల్లు కూడా ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ సమాజం చూపించుకోలేరు, ముఖం చూపించుకోలేరు అంత. ఎందుకంటే కొన్ని కేసులు నేను చూశాను, పర్సనల్గా చూశాను. ఇప్పుడు మండి ఉంది, మండి భోజనం తింటారు కదా, అక్కడ ఎట్లుంటుంది, ఒక ప్లేట్లో 4 తింటారు. 2-3 బాగుండొచ్చు, హ్యాండ్సమ్ ఉండొచ్చు, కానీ ఆపోజిట్ వాడు పాపం వాడి నోట జడద, ఎత్తు పనులు, ఆ పనులు, మేక పనులు ఏదేదో ఉంటుంది. అలాంటి వాటితో పాటు కూడా పాపం వీళ్ళు తింటారు. అలాగే మన ఆడపిల్లల్ని కూడా అలాగే ఆస్వాదిస్తారు, ఇతర మతాల ఆడపిల్లలను కూడా. ఇది నిజం. ఇది ఇతర మతస్థులు ఆడపిల్లల్ని కూడా వీళ్ళు ఇలాగే మండిలాగానే ఇది చేస్తారు. ఇది మన ఆడపిల్లలు తెలియాల్సిందే, చూడాలి ఎక్కడ పోతుండ్రు మన ఆడపిల్లలు. ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఆట ఉంటుంది అన్న, తబర్రుష్ సంథింగ్ అంటారు దాన్ని. అంటే ఒక నాన్ బిలీవర్, అంటే ఇస్లాంని బిలీవ్ చేయని ఒక అమ్మాయిని, కాఫీర్ని 4-5 లేకపోతే 10 మంది ముస్లిమ్స్ కలిసి ఇంకా ఆమె బాడీతోనే ఆడే ఆట తబర్రుష్. అది కామన్. అది అక్కడ ఇప్పుడు అక్కడ అని కాదు, ఈవెన్ ఇరాక్లో కామన్, ఇరాన్లో కామన్, పాకిస్తాన్లో అంత లేదు, కానీ బంగ్లాదేశ్లో కామన్ అయిపోయింది. ఇప్పుడు జరిగే బంగ్లాదేశ్లో అది కామన్ అవుతుంది. ఎందుకంటే మనకు రిపోర్ట్ చూస్తే మనకు ప్రతిరోజు ఏదో ఒక రేప్ అనేది ఇన్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ బంగ్లాదేశ్లో కూడా, యాజ్ యూజువల్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్. ఖచ్చితంగా. ఒకటి చెప్తానండి, హిందూ అని చెప్పకండి, బంగ్లాదేశ్లో హిందువులు ప్రభావితం అవుతుందని చెప్పకండి. అక్కడ ఉన్న మైనారిటీస్, ఎందుకంటే ఓన్లీ హిందూసే టార్గెట్ కాదు అక్కడ, మైనారిటీస్ అందరినీ. అక్కడ ఉద్యోగాలు కూడా రాజీనామా చేపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉండాల్సింది ఓన్లీ, అక్కడ మైనారిటీస్ హిందూసే కదా అన్న, మొత్తం క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. అదే తక్కువ ఉన్నారు కదా. ముస్లిం కంట్రీస్ లో క్రిస్టియానిటీ అసలు ఉండదు ఎక్కువగా, అక్కడ ఉన్నారు, కొందరు ఉన్నారు మిగిలిపోయిన క్రిస్టియన్స్. అంటే ఇప్పుడు హిందూస్ ఎక్కువ ఉన్నారు, క్రిస్టియన్స్ తక్కువ ఉన్నారు అని అక్కడ వాళ్ళు కూడా ఇదే అవుతున్నారు కదా. ఇప్పుడు యూసుఫ్ యోహానా క్రిస్టియన్ ఉండే, ఇప్పుడు ఏమైపోయాడు పాపం, ఇంత పెద్ద గడ్డం పెట్టుకొని క్రికెట్ ఆడిండు వాడు. మత మార్పిడి అంటే అంత ఈజీయా అన్న? అంటే ఈజీ కాదు, టార్గెట్ అది. ఒక అమ్మాయిని ఇప్పుడు ఒక హిందూగా నేను ఆలోచిస్తే, పరాయి మతం అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ కానివచ్చు లేకపోతే ఇస్లాం కానివచ్చు, వీళ్ళేంటంటే మత మార్పిడి చేసేసిన తర్వాత అందులో నుంచి బయటికి రావడం అన్నది అసాధ్యం అనుకుంటాం మేము. అలాంటిది క్రిస్టియానిటీకి పోయిన తర్వాత, ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ బాధపడింది అంటున్నారు కదా, సో క్రిస్టియానిటీ నుంచి ముస్లిమ్స్కి వెళ్ళడం ఏంది అసలు? ఎందుకంటే మీరు బైబిల్ని లేకపోతే ఇవన్నీ గ్రంథాలని ఇంత బిలీవ్ చేస్తుంటారు కదా, సో అలాంటి బైబిల్ని పక్కన పెట్టేసి ఇస్లాం వైపు ఎలా వెళ్తుంటారు అమ్మాయిలు? టార్గెట్ కేరళ లేకపోతే మీ ఫ్యామిలీ స్టోరీ అయినా పడ్డ తర్వాత తెలుస్తుంది వాళ్ళకు. వాళ్ళు ఇప్పుడు లవ్లో పడకముందు ఒకలాగా ఉంటారు, లవ్లో పడ్డ తర్వాత ఏదైతే కేరళ స్టోరీ చూపించారో, ఏదైతే వాళ్ళని చిత్రీకరించడం కానివ్వండి, వాళ్ళ నగ్న ఫోటోలు, వాళ్ళు ఒకళ్ళ పైన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనేది, అది వీళ్ళకు బ్లాక్మెయిల్ చేస్తారనమాట. ఒకవేళ నువ్వు నా స్నేహితుడితో కోఆపరేట్ చేయకపోతే ఇది నీ తండ్రికి చూపిస్తాను. అక్కడ ఏమవుతుంది, ఆ పిల్ల ఎవ్వరు చెప్పుకోలేదు. అంతే. ఎందుకంటే మా ఆఫీస్ దగ్గర క్రిస్టియన్ అమ్మాయి సొంత తల్లిదండ్రుల పైన కేసు పెట్టింది, క్రిస్టియన్ అమ్మాయి, వాడు ముస్లిం పాపం. ముస్లింని పెళ్లి గురించి తల్లిదండ్రుల మీద కేసు పెట్టింది. ఎందుకట్లా? అట్లా ఇదైపోతారు వాళ్ళు ఏమైపోతారంటే, వాళ్ళని అది ఎలాంటి బ్లాక్మెయిల్ చేస్తారా లేకపోతే వాళ్ళపైన జాదూ చేస్తారా తెలియదు, కానీ తల్లిదండ్రుల పైన కేసు పెట్టింది ఆ పిల్ల బంజారాస్ పిఎస్లో. వాడు విధవ నాకన్నా చండాలంగా ఉంటాడు. సో ఇలాంటి ఎన్నో కేసెస్ మీరు చూసి ఉంటారు. సో ఇందులో మీకు టఫ్గా అనిపించిన కేసు ఏముంటుంది?
లవ్ జిహాద్ మీరు హ్యాండిల్ చేసేటప్పుడు? ఎందుకంటే తల్లిదండ్రుల మీద కేసు పెట్టిందంటే ఇంకా అంతకన్నా టఫ్ ఏముంటుందండి. అంటే ఎక్కడైనా బర్రెలు తెగిస్తాయి. ఇప్పుడు ఏమైంది ఆ పిల్లల పరిస్థితి? రోడ్డు మీద ఉంది, 2 పిల్లలు వేసుకొని తిరుగుతుంది పిచ్చిదానిలాగా. అంటే చాలామంది ఉన్నారు, ఒక్కడావిడ కాదు, చాలామంది ఎవరైతే ఆ బారిన పడతారో మళ్ళీ బయటికి రాలేరు. ఓకే, మీరు పెళ్లి చేసుకున్నారా నైనా, సంసారాలు చేయండి, చెయ్యరు. ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక కాలు, అక్కడ ఒక కాలు. అరే మీ అమ్మాయినే పెళ్లి చేసుకొని మీరు చక్కగా పెట్టరు, మళ్ళీ మా అమ్మాయిలు ఎందుకు? ఇతర అమ్మాయిలు లేదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ టార్గెట్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మనము జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. హిందూ అమ్మాయి అయితే ఇంత, బ్రాహ్మణ అమ్మాయి అయితే ఇంత, క్రిస్టియన్ అమ్మాయి అయితే, వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. వాళ్ళ టార్గెట్లో వాళ్ళు అచీవ్ చేసుకోవడంలో వాళ్ళు చేస్తున్నారు. కానీ మనకు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. లేదు, మనం ఈ బరి దాటొద్దు, మనకు ఒక లక్ష్మణ రేఖ గీసుకోవాలి. మనం ప్రతి హిందూ అమ్మాయికి ఒక లక్ష్మణ రేఖ గీకాల్సిందే, చూపించాలి. ప్రతి హిందూ అమ్మాయిని కాపాడుకోవాలంటే ప్రతి హిందూ అమ్మాయిలకు మనము ఇలాంటి శిక్షణ ఇవ్వాల్సిందే. ప్రతి ఇన్స్టిట్యూట్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, మెయిన్ కాలేజ్లో మనము రిక్కీ చేయాల్సిందే. కాలేజ్లో ప్రతి కాలేజ్కి వెళ్ళి లేదా వాళ్ళకు ఒక సభ పెట్టి మాట్లాడాల్సిందే, వాళ్ళకు చూపించాలి. ప్రతి ఇంట్లో కేరళ స్టోరీ అనే మూవీ చూడాల్సిందే. వాళ్ళు ఏదైతే అల్లు అర్జున్ సినిమా ఉందో అలా చూస్తారు కదా, ఇది కూడా చూడండి. ఎందుకంటే తల్లిదండ్రులు మెయిన్ వీళ్ళ ఫాల్ట్ ఇది. ఎక్కడ వెళ్తున్నారు, కాలేజ్ ఫీజులు కట్టేస్తున్నారు, ఎక్కడో దూరం వాళ్ళు ప్రయాణిస్తున్నారు, ఎవరితో ప్రయాణిస్తున్నారు అది కూడా చూడాలి. ఏ యాప్ ద్వారా వెళ్తున్నారు, ర్యాపిడో. ఇప్పుడు ర్యాపిడో కూడా దరిద్రంగా మారింది. ర్యాపిడో అంటే రేపైడు అన్నట్టు అయిపోయింది. బెంగళూరులో ఒక అమ్మాయిని ఇట్లా రేప్ చేసిన వాడు, ఎక్కడోడు బంగ్లాదేశోడు, 2 కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసిండ్రు. ఆ ర్యాపిడోడే వాడు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనం జాగ్రత్త పడాలి. మన పిల్లలు ఎక్కడ పోతుండ్రు, ఏం చేస్తుండ్రు, ఎవరితో తిడుతుండ్రు, ఫోన్లు చెక్ చేయాలి. అది బాధ్యత నాది కూడా ఉంది. నా అమ్మాయి పడిపోయిన తర్వాత మనం చూడదు, పడకముందే చూసుకోవాలి మనం. సో ఇప్పుడు క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం రెండు కూడా అబ్రాహిం మతాలే. సో అబ్రాహిం మతాలు ఏదో మధ్యలో ఒక దగ్గర తేడా రావడం వల్ల ఇద్దరు వేరుగా విడిపోయిండ్రు అనేసి మాకు తెలుసు. నిజమేనా? నేను బైబిల్ గురించి అంత డీప్గా చెప్పలేనండి. ఒకటి ఏంటంటే చిన్నప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు కూడా వెళ్తాము, మరి అంత రెగ్యులర్గా కాదు. ఇప్పుడు చర్చికి వెళ్తాను, టెంపుల్కి వెళ్తాను, ప్రేయర్ చేయనికి వెళ్తాను అంతేగాని ఆ పురాతనము ఏదైతే బైబిల్ గురించి వాళ్ళు చెప్పేది వినలేను. నేను అంత టైం తీసుకోలేను నేను. అంటే ఇస్లాం అండ్ క్రిస్టియన్ అన్నది ఒకటే అనేసి మీకు తెలుసు కదా, కొంచెం దగ్గర సంబంధం ఉంది అని విన్నాను. అలాంటిది ఒక ముస్లిం అబ్బాయికి క్రిస్టియన్ అమ్మాయికి అంటే ఇవ్వకపోవడానికి కారణం ఏంది? వల్ల ఇచ్చిన పెద్ద ప్రాబ్లం లేదు కదా. ఎందుకంటే ఇలాంటి కేసులు తగ్గిపోయింది. ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఏమని. ఇప్పుడు ముస్లిం అబ్బాయి హీ క్యాన్ మ్యారీ మల్టిపుల్ మ్యారేజెస్. అక్కడ ఏమైపోతుంది, ఇప్పుడు ఇవిడ ఫస్ట్ వైఫ్ కాదు, వైఫే కాదు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లుంటుంది, ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇష్టమా నేను ఫస్ట్ వైఫ్గా ఉండాలని చెప్పి? వైఫ్గా ఉండాలని ఇష్టము ఎవరికైనా, ఏ భార్యకైనా సరే. నేను భార్యగా ఉండాలని కోరుకోవాలి, కానీ నేను మొదటి భార్య, ఆ సిగ్గుచేటది. అది తెలుసుకోవాలి, అది తెలియపరచాలి. మీ ఇలాంటి ఛానల్ ద్వారా ప్రతి ఆడపిల్లకి తెలియపరచాల్సింది ఏంటంటే, నువ్వు భార్యగా ఉండు, మొదటి భార్యగా ఉండకు, లేదా రెండో భార్యగా అయితే అసలు ఉండకు. దాని ఫస్ట్ భార్య, సెకండ్ భార్య అంటే ఏంటిది? అంటే ఉంచుకున్నామంటారు అలాంటిది. అంటే ఆ బారిన పడొద్దు. మీరు ఏదైతే ఉన్నారో హిందూ అబ్బాయి హిందూ అమ్మాయి, హిందువులనే పెళ్లి చేసుకోండి. ఒకవేళ అంతగా నచ్చిందంటే చూపించండి, ఆ క్వాలిటీ చూపించండి. ఎంత చూపించినా సరే యూ విల్ బి ఫస్ట్ వైఫ్ ఓన్లీ. లవ్ జిహాద్ బారిన పడ్డ వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకురావడం కోసం ఏమేం చేస్తుంటారు మీరు? కౌన్సిలింగ్ అయితే ట్రై చేశామండి. ఎందుకంటే ట్రై చేసినా కానీ వాళ్ళకు చెప్పాను కదా ఇంతకుముందు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది చాలామంది, చాలా ఆడపిల్లల్ని. ఎలా ఈ చిత్రీకరణ ఏదైతే ఫిల్మ్ షూటింగ్, వాళ్ళు ఏదో కెమెరా పెట్టి తీసుకుంటారు వాళ్ళ. ఇప్పుడు నడుస్తుంది, అది కామన్. అది అయితే ఇలాంటిది ఏమవుతుందంటే, ఆ పిల్ల కక్కలేక మింగలేక అక్కడ ఆ పిల్ల స్తంభించిపోతుంది, బయటికి వచ్చే పరిస్థితి లేదా ఆ అమ్మాయికి. కానీ కొందరు ఉన్నారు బయటపడ్డారు, కొందరు ఉన్నారు లేదని లేదు, కొందరు బయటపడ్డారు. అలాగే మనం కూడా ప్రయత్నం ఏం చేయాలంటే, ఈ అమ్మాయిలు ఏదైతే ఉందో కొందరు వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి.
ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? రిజిస్టర్డ్ మ్యారేజ్ యాక్ట్. ఇప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్లో ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళకు ఒక స్పెషల్ రైట్స్ ఉంటుంది. షరియా లా, హీ క్యాన్ మ్యారేజ్ మల్టిపుల్ ఆడపిల్లలు అని చెప్పి. సో అది అక్కడ పెట్టాలి. నీకు సమ్మతమేనా టిక్ పెట్టు. అలాంటిది ఒక యాక్ట్ తేవాలి. దానికి పిల్ రెడీ చేస్తున్నాము. ఒకవేళ వీలైతే అది దేవుని దయ వల్ల ఒకవేళ అయిందనుకోండి, ఈ లవ్ జిహాద్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆమె ఒప్పుకోదు. ఫామ్ నింపేటప్పుడు వాళ్ళకు ఒక షరియా లా ప్రకారము ఈ క్యాన్ మ్యారీ మల్టిపుల్ ఆప్షన్ ఉంటుంది వాళ్ళకు. దానికి నువ్వు సమ్మతమేనా అంటే ఏమైపోతుంది? ఒప్పుకోదు ఆమె. ఇది తెవ్వాలి. ఇది ఖచ్చితంగా రావాల్సిందే. ఇది ప్రేమలో ఉన్నప్పుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తే ఏం చేస్తారు మరి? ఈ యాక్ట్ వచ్చిన తర్వాత నేను టిక్కు పెట్టినా, నేను మొదటి భార్య అంటే సిగ్గుచేట ఆమెకు. ఇది ఇలాంటి ఏదైతే ఉందో యాక్ట్స్, ఇది మనము పోరాడి దీన్ని సాధించాలి. నేను ఆల్రెడీ ఒక లాయర్తో మాట్లాడినా, ఇది ఒకవేళ దేవుని దయ వల్ల సక్సెస్ అయిందనుకోండి, లవ్ జిహాద్ అని తగ్గిపోతుంది. ఎందుకంటే రిజిస్టర్డ్ మ్యారేజ్. రిజిస్టర్ అంటే యు ఆర్ రిజిస్టర్డ్ యాజ్ వైఫ్. ఒకవేళ నువ్వు రిజిస్టర్ కాకపోతే యు ఆర్ నాట్ వైఫ్, వేరే మాట అంటారు దానికి. రైట్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారో, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మీ అమ్మాయిల్ని కాపాడుకోవాలి అనేసి, లవ్ జిహాద్ బారి నుంచి మీరు ఎన్నో కేసెస్ ఇలాంటివి హ్యాండిల్ చేస్తుంటారు కదా, సో కాపాడుకోవాలి అంటే మీరేం చెప్పాలి? ప్రతి తల్లిదండ్రులకు ఇది, ఎందుకంటే లవ్ జిహాద్ అనేది ఇది దేశానికి కూడా ముప్పే. ఎందుకంటే పుట్టబోయే అబ్బాయి ఇకపై సత్యనారాయణ, సూర్య, జాన్ ఉండడు, ఖచ్చితంగా ఖానే ఉంటాడు. అంటే అక్కడ సంఖ్య పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది. ఆల్రెడీ తగ్గుతుంది. ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు కేవలం ముస్లిమ్సే, వేరే మతస్థులు దొరకలేరు. ఈవెన్ రోడ్లపైన ఒకప్పుడు మనం చూసేవాళ్ళము, ప్రతి ఒక్క ఏదో ఒక చోటు మనము ప్రెగ్నెంట్ లేడీస్ కనిపించేవాళ్ళు. ఇప్పుడు మటుమాయం. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు. ఇప్పుడు ఈ అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకు ఒక లక్ష్యం పెట్టుకుంటారు. ఏంటిది? నేను సంపాదించాలి, ఇల్లు కొనాలి, వాకిలు కొనాలి, బండ్లు కొనాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి. 30 తర్వాత పెళ్లి ఏం చేస్తావురా? పెళ్లి చేసుకున్నప్పుడు నీకు పెళ్ళి ఇప్పుడు కావాలి. ఇప్పుడు 20 దాటిన తర్వాత మీరు అత్తాపూర్ వెళ్ళండి. అత్తాపూర్లో లేదంటే 35 కళ్యాణ మండపాలు అంటే ఫంక్షన్ హాల్స్ ఉంది. అక్కడ ప్రతిరోజు ప్రతి ఫంక్షన్ హాల్లో పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ లోపల పోయి చూస్తే వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? 20 to 25 లోపే ఉంటుంది వాడిది. అంటే అక్కడ పెళ్లి రేట్ చూడండి ఎంతగా ఉంది. అది కేవలం అత్తాపూర్తే చెప్తున్నాను నేను. ఓల్డ్ సిటీ పోండి, ఖచ్చితంగా ప్రతి సినిమా హాల్ని ఫంక్షన్ హాల్గా మార్చేశారు. ప్రతి ఇంటిలో పైన వాళ్ళు చిన్న ఫంక్షన్ హాల్స్ పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది, మన సంఖ్య పెరగాలని చెప్పి. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? తగ్గుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇల్లు, వాకిలి, సినిమాలు, ఎంజాయ్మెంట్ అదే కావాలి వాళ్ళకు. అరే మూర్ఖుడా, రేపు నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నీకు ఒక కుటుంబం ఉంటే కాపాడుకోగలుగుతాము. లేదంటే మొయినాబాద్ దగ్గర టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ ఏదో పూజలు నిర్వహించారంట పిల్లలు పుట్టనికి. కొన్ని వేల మంది ఆ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్, కొన్ని వేల మంది పెళ్ళైన వాళ్ళు పిల్లల గురించి. ఎవరు పిల్లలు లేరు. కొందరు ముసలోళ్ళు, నా అంత ముసలోళ్ళు కూడా వెళ్ళారు. ఎందుకంటే పిల్లలు పుడతలేరు. ఎందుకు? ఈ దరిద్రమైన బిర్యానీలు తినుకుంటా. ఏదో మొన్న బిర్యానీకి ఏది కూడా జరిగింది కదా, బిర్యానీ డ్రగ్స్ వేస్తున్నారని చెప్పి. అంటే వీఆర్ టార్గెటెడ్ ఇన్ ఆల్ వేస్. ఇక్కడ హిందూ క్రిస్టియన్ అని కాదు, ప్రతి ఒక్కరు టార్గెటెడ్. మనం అందరం టార్గెటే. మనం ఎందుకు? వాళ్ళ సంఖ్య పెరగాలని చెప్పి వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. మనము ఏం చేయాలి? మనం దీన్ని నిర్మూలించాలంటే మనము వేరే విధం ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఆ బిర్యానీ తినాలి తినొద్దు, అది మీ ఇష్టము. కానీ అక్కడ ఒకటి ఉంది, జాగ్రత్త పడండి. ఎందుకంటే మన సంఖ్య పెరగాలంటే ఇప్పుడు 2047 అని ఒక టార్గెట్ ఇచ్చిండు పిఎఫ్ఐ 2047. ఈ దేశంలో ఉండడానికి మనకు టైం ఎంత ఉంది? చాలా ఉంది. ఎంత ఉంది? 100 ఏళ్ళు మీరు అనుకుంటున్నారు. కానీ పిఎఫ్ఐ 2047 అనే టార్గెట్ ఇచ్చింది. 2047 లోపు ఈ దేశాన్ని కైవసం చేసుకుంటా అన్నది. కానీ సెక్యులర్లు వద్దురా బాబు, 2047 చాలా దూరం ఉంది, మాకు ఇప్పుడే ఆ దేశం చూడాలని ఉంది. ఎందుకంటే మనది అఖండ భారతం. అఖండ భారతం అంటే 10 దేశాలు ఉండేది. కానీ ఇప్పుడు ఒక దేశంగా మిగిలిపోయింది. భారతదేశం ఒకటే మిగిలిపోయింది. ఎక్కలవుతా భారతదేశ్ ఎక్కడ పోతారు? ఇప్పుడు బంగ్లాదేశ్కి ఒక అండదండ ఎవరు? ఇండియా, భారత్. మనకెవరు? ఎక్కడ పోతాం మనం? ఇప్పుడు మన కళ్ళ ముందే తాలిబాన్ జరిగింది.
తాలిబాన్లో ఏమైంది, ఈ మనం ఏదైతే సంపాదించుకున్నామో దాన్ని లాక్కున్నారు మన కళ్ళ ముందే. మనం చూస్తున్నాం, టీవీలో కూడా చూసాము. ఇంటి లోపల పోయి దాడులు చేసి లాక్కున్నారు. ప్లేన్లో కూడా పిచ్చినా కొడుకులు గడ్డాలు వేసుకొని ప్లేన్లో కూర్చున్నారు కాక్పిట్లో. అలాంటి పిచ్చినా కొడుకులు ఉన్నారు. రేపటి రోజు ఇప్పుడు మన బంగ్లాదేశ్ కూడా మన కళ్ళ ముందే జరుగుతుంది, సబూత్ అది మనకు. అయినా కానీ హిందువులు మారతలేరు, అయినా కానీ మేల్కుంటలేరు. మేల్కొండరా బాబు, మేల్కొండరా అంటే కాంగ్రెస్, ఆర్ఎస్, ఈఆర్ఎస్ అంటున్నారు కానీ మేల్కుంటలేరు, బయటకు వస్తలేరు. ఎప్పుడు వస్తారు? రేపు ఏమవుతుందంటే మన పిల్లలు ఇప్పుడు ఎలాగైతే బంగ్లాదేశ్లో ప్లకార్డు పెట్టుకొని సేవ్ మైనారిటీస్, సేవ్ హిందూ అని, ఆ పరిస్థితి మన పిల్లలకు రావద్దు అంటే ఇది మనం ఇప్పుడే మేల్కోవాలి, ఇప్పుడే జాగ్రత్త పడాలి. నేను ఒక క్రిస్టియన్గా మాట్లాడతలేను, నేను ఒక ఇండియన్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం భారతదేశం ఇప్పుడు కాపాడుకోలేకపోతే ఇప్పుడు నాకు రక్తం వేడిగుంది, ఇంకో 10-15 సంవత్సరాలు నేను చేయలేను ఇవన్నీ. అప్పుడు నా కళ్ళ ముందే నా పిల్లలు ఏ పరిస్థితి ఉంటుందో తెలియదు మనకు. ఇప్పుడు మనకు కరెక్ట్ టైము, ఇది చివరి క్షణం. ఇప్పుడు చేయలేకపోతే ఎప్పుడు చేయలేము. ఆరోగ్య స్వామి జోసెఫ్ అనే వ్యక్తి కేవలం హిందుత్వం గురించి, హిందూ టెంపుల్స్ పైన జరిగే దాడుల గురించే వస్తాడా, క్రిస్టియన్స్ పైన జరిగే దాడుల గురించి కూడా, లేకపోతే క్రిస్టియన్ అమ్మాయిల్ని లవ్ జిహాద్ ఉచ్చులో పడనీయకుండా నిలబడతారా మీరు? సో టు సేవ్ ఫ్రమ్ జిహాద్ ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు దళిత అమ్మాయిలు ఉన్నారు. దళిత అమ్మాయి ఎవరు? మొన్న శ్రద్ధ అన్న అమ్మాయి దళిత అమ్మాయి, హిందూ అమ్మాయి కాదు. దళితులు కూడా దళితులు అంటారు, హిందూ అన్నారు, కానీ బొట్లు పెట్టుకుంటారు. శ్రద్ధ ఎక్కడుండే ఆ అమ్మాయి? 35 ఫ్రిడ్జ్లు ఉండే. ఒక్క దళిత నాయకుడైనా నోరు మెదిపిండా? ఒక్క దళిత నాయకుడు బయట రాలే. సాక్షి అని చెప్పి దళిత అమ్మాయి, 17 ఏళ్ళ అమ్మాయిని 20 సార్లు ముడిచిడు వాడు. ఆ అమ్మాయి కూడా దళిత అమ్మాయి. ఒక్క దళిత నాయకుడు నోరు మెదిపిండా? లేదు, నోరు మెదపరు వీళ్ళు. ఎందుకు మాట్లాడరు వీళ్ళందరూ అసలు? హిందూ అమ్మాయిల పైన, లేకపోతే క్రిస్టియన్ అమ్మాయిల పైన, లేకపోతే దళితుల పైన జరిగే దాడుల గురించి ఒక రకమైన ఒక మతం ఇలాంటి అకృత్యాలు చేస్తుంటే వీళ్ళ నోర్లు ఎందుకు మోగిపోతాయి? వీళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు దళితుడు ఇతర వర్గంతో పోరాడితే జాతుల గురించి పోరాడుకుంటారు, బయటికి వస్తారు, కేసులు వేస్తారు, అన్ని చేస్తారు. అదే గుడ్లపై ఇలాంటి అత్యాచారాలు ఏదైనా జరిగితే బయటకు వస్తారు, రారు. కానీ వాడు హిందూ అంటాడు, పేరుకు మాత్రం హిందూ కాదు. నువ్వు జాతి ఏదైతే ఉందో జాతి కన్నా ముందేది ధర్మము. జాతి కన్నా ముందు ధర్మమే కదా, ధర్మం తర్వాత జాతి. కానీ వాళ్ళు అది ఆలోచిస్తలేరు. జాతి ముఖ్యం అనుకుంటారు. జాతి ముఖ్యమే, నీకు ముఖ్యము, కానీ ధర్మం ఇంకా ముఖ్యము. ఈరోజు ధర్మాన్ని కాపాడితే దేశాన్ని కాపాడుకోగలుగుతాం. దేశాన్ని కాపాడుకుంటే మనం సురక్షితంగా ఉంటాం. లేదంటే మనం కూడా సేవ్ అని చెప్పి రేపటి రోజు బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎట్లా జరుగుతుందో ఆ పరిస్థితి వస్తుంది. ఒకటి చెప్తానండి, మొన్న ఒక ఊరిలో ఒక అతను బుర్రుదుకుంటూ వెళ్ళాడు. అతను ఊదుకు జనాలందరూ అతను వెనుక మోగరించారు. చాలామంది జమ అయ్యారు. ఆయన ఊతున్నాడు, జనాలు పెరుగుతూనే ఉన్నారు. ఆయన ఊదుడుకు ఇండ్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్టర్బెన్స్. ఇతను ఇదిగా ఊదుతున్నాడు అని చెప్పి తిట్టడం మొదలుపెట్టారు. ఆయన వాళ్ళు తిడుతూనే ఉన్నారు, ఈయన ఊదుడు పెరుగుతూనే పోతుంది. వీళ్ళ తిట్లకు ఈయన చెవులకెళ్ళి రక్తం రావడం మొదలైంది. కానీ ఈయన ఊదడం మాత్రం వదులుతలేడు. ఈయన ఇంత తిట్టినా కానీ ఊదడం ఆపుతలేడు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఏదైతే ఉందో దాంతో కొట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు కొడుతూనే ఉన్నారు, ఈయన ఊదుతూనే ఉన్నాడు. ఎంతగా కొట్టారంటే ఆయన మొత్తం రక్తమయమైపోయాడు. కానీ ఆయన ఊదడం మానలేదు. ఎందుకు మానలేదు అంటే ఈయన ఊదుడు వైబ్రేషన్కి వీళ్ళ ఇండ్లకి వెళ్ళి అటుకుల కింద, సోఫాల కింద, ఫ్రిడ్జ్ల వెనుక, మంచాల కింద, అల్మార్ల కింద, గ్యాస్ వెనకాల గుడ్లు పలగొట్టుకుంటూ పాము పిల్లలు బయటకు వస్తుంది. ఈయన ఊదుడు. అయితే ఈయన ఎవరి గురించి ఊతున్నాడు? ఆయన గురించి కాదు, జనాల గురించి కాదు, నీ గురించి కూడా ఊతున్నాడు. ఎందుకంటే ఆ పాము నేను కాటేయొద్దని చెప్పి ఆయన బర్రెల దిగి ఊదుతున్నాడు. ఆయన ఊదుడు ఆపితే ఫస్ట్ నిన్నే మింగేస్తుంది. అందుకే ఆయన ఊదడం ఆపుతలేడు. ఆ ఊదే మనిషి ఎవరో కాదు, మన నరేంద్ర మోడీ గారు. ఆయన ఊదడం ఆపితే ఈరోజు మనం బంగ్లాదేశ్ ఇప్పుడే చూసేవాళ్ళం. అయితే దయచేసి అందరికి చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన పని ఏదైతే చేస్తున్నాడో ఆయన పని చేయనివ్వండి. మీరు ఆయన సపోర్ట్ చేయకుండా పర్లేదు,
ఆయనకు మాత్రం అడ్డంకుగా మారకండి ప్లీజ్. రైట్ అన్న, థ్యాంక్ యూ. Thank you. మా స్టూడియోకి వచ్చేసి లవ్ Thank you. గురించి మాట్లాడినందుకు.